నమస్తే. హిందూ సాంప్రదాయంలో ఏకాదశి తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. మరీ ముఖ్యంగా ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి, తొలి ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంది. ఎందుకంటే ఈ పండుగ నుండే తెలుగు వారికి ముఖ్యమైన ఇతర పండుగలు మొదలవుతాయని శాస్త్రవచనం. మరి ఈ సంవత్సరం తొలి ఏకాదశి ఎప్పుడొచ్చింది? విశిష్టత ఏంటి? పూజ ఎలా చేసుకోవాలి? ఈ కథనంలో చూద్దాం. ఆషాఢ మాసంలో శుక్లపక్షం వచ్చే ఏకాదశి తిథిని తొలి ఏకాదశి లేదా శయన ఏకాదశి అంటారు అని జ్యోతిష్యులు మాచిరాజు కిరణ్ కుమార్ చెబుతున్నారు. దక్షిణాయానం ప్రారంభమైన తరువాత వచ్చే ఏకాదశి కాబట్టి ఈ పండుగకు తొలి ఏకాదశి అనే పేరొచ్చింది అని చెబుతున్నారు. ఈ సంవత్సరం తొలి ఏకాదశి జూలై 25వ తేదీ శనివారం వచ్చింది. ఇక ఆషాఢ శుద్ధ ఏకాదశినే తొలి ఏకాదశి, పద్మనాభ ఏకాదశి, హరిశయని ఏకాదశి అని రకరకాల పేర్లతో పిలుస్తూ ఉంటారట. అలాగే శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించే ఏకాదశి కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు అని వివరిస్తున్నారు. ఆషాఢ మాసంలో శుక్లపక్షం ఏకాదశి తిథి రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించి 4 నెలల తరువాత అంటే కార్తీక శుక్ల ఏకాదశి రోజు నిద్ర నుంచి మేల్కొంటారట. అందుకని దీనిని శయన ఏకాదశి అంటారు అని చెబుతున్నారు. తొలి ఏకాదశి రోజు శ్రీ మహావిష్ణువును పూజిస్తే స్వామివారి అనుగ్రహం కలుగుతుంది అని మాచిరాజు చెబుతున్నారు. ఈ క్రమంలో లక్ష్మీనారాయణుల చిత్రపటానికి పూజలు చేయాలి అని చెబుతున్నారు. లక్ష్మీనారాయణుల ఫోటో లేకపోతే రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన చిత్రపటానికైనా పూజ చేసుకోవచ్చంట. ముందుగా తొలి ఏకాదశి రోజు తెల్లవారుజామున లేచి ఇంటిని శుభ్రం చేసుకుని తలంటు స్నానం చేయాలి. అనంతరం పూజ గదిని శుభ్రం చేసుకుని పీఠం ఏర్పాటు చేసి పైన చెప్పినట్లు ఏదైనా చిత్రపటాన్ని నీట్గా తుడిచి గంధం, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. ఆ తర్వాత ఆ ఫోటోను పూలతో అలంకరించుకొని పచ్చకర్పూరం వేసి చేసిన తీపి పదార్థాలను నైవేద్యంగా పెట్టి దీపారాధన చేయాలి. అనంతరం తులసి దళాలతో పూజ చేస్తూ ఓం లక్ష్మీ నారాయణాయ నమః అనే మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు పఠించాలి. తులసి దళాలు లేకపోతే ఇంటి ఆవరణలో పెరిగిన మొక్కల పుష్పాలు, అదీ కాదు అంటే విష్ణుమూర్తికి ప్రీతికరమైన తెల్ల గన్నేరు, నందివర్ధనం, తుమ్మిపూలు, జాజి పూలతో అయినా పైన చెప్పిన మంత్రం చదువుతూ పూజ పూర్తి చేయాలి. పూజ పూర్తయిన తర్వాత పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. ఇలా పచ్చకర్పూరంతో హారతి ఇవ్వడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం లభిస్తుంది అని, శత్రుబాధలు తొలగిపోతాయి అని చెబుతున్నారు. ఇంట్లో పూజ అనంతరం దేవాలయానికి వెళ్లి విష్ణుమూర్తిని దర్శనం చేసుకుంటే చాలా మంచిది అని వివరిస్తున్నారు. విష్ణు ఆలయం లేకపోతే దగ్గరలోని విష్ణు సంబంధమైన రాముడు, కృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, నరసింహస్వామి ఆలయాలను దర్శించుకున్నా మంచి జరుగుతుంది అని మాచిరాజు చెబుతున్నారు. ఆలయానికి వెళ్లిన తరువాత తులసి మాలను సమర్పించి అర్చన చేయించుకోవాలి అంటున్నారు. అలాగే ధ్వజస్తంభం వద్ద ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మంచిది అంటున్నారు. పూజ పూర్తయ్యాక లేదా ముందే యుగ్మ ప్రదక్షిణ చేస్తే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది అని వివరిస్తున్నారు. యుగ్మ ప్రదక్షిణ అంటే సరి సంఖ్యలో ప్రదక్షిణలు చేయడం. అంటే 2 లేదా 4 లేదా 6 లేదా 8 ఇలా సరి సంఖ్యలో విష్ణు ఆలయం చుట్టూ తిరిగితే మేలు జరుగుతుంది అని చెబుతున్నారు. ఆలయాలలో విష్ణు సహస్రనామాలు చదివితే మంచిది అంట. ఉపవాసం ఎలా చేయాలి? తొలి ఏకాదశి రోజు ఉపవాసానికి ఎంతో ప్రాధాన్యత ఉంది అని మాచిరాజు చెబుతున్నారు. ఈ రోజు ఉపవాసం ఉన్నవారికి అద్భుత ఫలితాలు లభిస్తాయి అంటున్నారు. అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఉపవాసం చేయకూడదు అంటున్నారు. ఇదే విధంగా ఇందులో కూడా రకాలున్నాయని, అందులో ఏదైనా పాటించవచ్చు అని చెబుతున్నారు. అంటే ఏమీ తినకుండా, తాగకుండా కేవలం పాలు, పండ్లు స్వీకరిస్తూ, లేదు అంటే మంచినీళ్లు మాత్రమే త్రాగుతూ, ఉప్పుడు పిండి ఆహారంగా తీసుకుంటూ ఉపవాసం ఉండవచ్చు అని చెబుతున్నారు. ఉపవాసం ఉన్న తరువాత మరుసటి రోజు అంటే ద్వాదశి రోజు ఎవరికైనా ఆహారం పెట్టి ఆ తర్వాత మీరు స్వీకరించి ఉపవాసం విరమించాలి అంటున్నారు. ఉపవాసం చేయలేని వారు, ఏదైనా కారణం చేత తొలి ఏకాదశి రోజు ఉపవాసం ఉండలేని వారు ఆహార పదార్థాలను దానమిచ్చినా ఉపవాస ఫలితం లభిస్తుంది అని అంటున్నారు. పండ్లు, వస్త్రాలు, బియ్యం వంటివి దానం చేస్తే మంచిదట.